మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EBSET students. Today session వచ్చేసి తెలంగాణ విద్యార్థులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఓకే, వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే నియర్లీ 240 సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 240 సీట్లు ఈడబ్ల్యూఎస్లో కొత్తగా 24 సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అది థర్డ్ ఫేజ్లోనే మనం చూడబోతున్నాము. అది తెలంగాణ విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ, నిజామాబాద్ దగ్గర ఉన్న యూనివర్సిటీ లోపల. ఇది ఒక గుడ్ న్యూస్. నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ ఫైనల్ ఫేజ్ అవసరమా, అసలు సీట్లు పెరిగాయా, ఒకవేళ మీరు మిగిలాయి అంటున్నారు, అది నార్మల్ కాలేజీలో మిగిలాయా అని డౌట్ పడి కొద్దిమంది అప్లై చేయట్లేదు. కొద్దిమంది సాటిస్ఫై అయ్యారు సెకండ్ ఫేజ్ తోటి, సాటిస్ఫై వాళ్ళు చేయట్లేదు. కానీ నా వర్షన్ ఏంటి అంటే, మీకు వచ్చిన కాలేజ్ విషయంలో సాటిస్ఫై కాలేదు, సంతోషంగా లేరు, ఇంకా కొంచెం మంచి కాలేజ్ కావాలి అని అనుకుంటే ఒక్కసారి ప్రయత్నించండి అన్నది నా వర్షన్. కానీ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజే ఇవ్వాలి. ఏ సీట్ రాని వాళ్ళు డిసప్పాయింట్ కాకండి, సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి. నేను క్లియర్గా మీకు చూపించబోతున్నాను అది ఎక్కడ అనేది. లాస్ట్ వరకు చూడండి. నేటి నుంచి ఎబ్సెట్ చివరి విడత కౌన్సిలింగ్ ఈ రోజటి నుంచి మనకు రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి, అది కొత్త వాళ్ళకి. ఇది ఇక్కడ పాయింట్స్. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశానికి ఎబ్సెట్ చివరి విడత కౌన్సిలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కొత్తవారు మంగళవారం ఫీజు చెల్లించి ధృవపత్రాల పరిశీలన చేసుకోవచ్చు. ఓకే, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 6న ధృవపత్రాల పరిశీలన, 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. కొత్త వాళ్ళకి ఏంటంటే రేపు ఎల్లుండే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. 10 లేదా ఆ లోపు అంటే 10th లోపల మనకు సీట్ అలొకేషన్ జరుగుతుంది. ఓకే, జరుగుతున్న శ్రీ దేవసేన గారు వెల్లడించారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. కొత్తగా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరైనందున అందులో 240 సీట్స్ చివరి విడతలో చేర్చారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 24 అంటే 240 + 24 ఎంత, 264 సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అందుబాటులో ఉంటాయి. రెండో విడతలో మొత్తం 83,000కు పైగా అభ్యర్థులు సీట్లు పొందగా సుమారు 75,000 మంది కళాశాలలో చేరేందుకు రిపోర్ట్ చేసినారు. 75,000 రిపోర్ట్ చేసినారట, మేము ఇక జాయిన్ అవుతున్నాము అని చెప్పేసి. 83,000కు అభ్యర్థులు సీట్లు పొందితే ఓకే అంటే నియర్లీ 8,000 మంది అసలు రిపోర్ట్ చేయలేదు అని అర్థం. ఓకే, అధికారులు తెలిపారు. రెండో విడతలో సీట్లు రద్దు చేసుకున్నవారు కొద్దిమంది సెకండ్ ఫేజ్లో క్యాన్సిల్ చేసుకుంటున్నారు. వాళ్ళకు మూడో విడతలో పోటీ పడేందుకు అవకాశం లేదు. ఇది నేను చెప్పాను, ఆల్రెడీ వీడియో చేశాను. మొదటి, రెండో విడతలో సీట్లు పొందిన వారు మూడో విడతలో మరింత మెరుగైన కళాశాల కోసం ప్రయత్నించవచ్చు. చూడండి, ఇక్కడ 83,000 మందికి సీట్లు వస్తే 75,000 మందే రిపోర్ట్ చేసినారు, అంటే సీట్లు మిగులుతున్నాయి. కొద్దిమంది రిపోర్టే చేయలేదు. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. కొత్తగా థర్డ్ ఫేజ్లోనే 240 + 24, ఇది విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. ఇది ఎవరైనా నార్మల్ కాలేజ్ ఉంది సార్ నాకు నచ్చట్లేదు అంటే ఇది ట్రై చేయొచ్చు కొత్తగా, ఎందుకంటే యూనివర్సిటీ. మళ్ళీ దట్టు ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అవి ఇంక్రీజ్ చేశారు, అవి చూపించబోతున్నాను నేను. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లే ఇంక్రీజ్ చేశారు. మీరు డౌట్ పడొద్దు, సార్ 264 పెంచారు, ఏం పెంచారు సార్ సీట్లు, మెకానికలా, సివిలా, ఈసీ అని డౌట్ వస్తుంది కదా. ఓకే, అలా కాదు, క్లియర్గా మనకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్నే ఇంక్రీజ్ చేశారు. సో ఇది యూజ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అలర్ట్ అయ్యి ఈ వెబ్ ఆప్షన్స్ ఇప్పియండి మీ పిల్లల దగ్గర. నెక్స్ట్, ఇవి నేను ఆల్రెడీ సెకండ్ ఫేజ్ రిజల్ట్ అప్పుడు చేశాను ఇది. ఓకే, ఇదేమో ఫైనల్, ఇది రిపోర్ట్ చేసిన తర్వాత 8,000 మంది. ఇది ఎప్పుడంటే నేను ఇది ఆల్రెడీ చెప్పాను, సిఎస్సిలో 1167 రిజల్ట్ వచ్చిన రోజు ఇది. ఓకే, సీట్ అలొకేషన్ జరిగిన తర్వాత మిగిలినాయి అన్నమాట. అంటే మనకు ఓవరాల్గా చాలా సీట్లు మిగులుతున్నాయని అర్థమవుతుంది క్లియర్గా. అంటే ఓకే, ఇవి సిఎస్సి 1167, ఐటీ 266, డేటా సైన్స్ 492, ఏఎంఎల్ 550, ఈసీఈ 1310, ట్రిపుల్ఈ 1355, సివిల్ 895, మెకానికల్ 1096 సీట్లు మిగిలాయి. ఇవి మిగిలాయి. ఓకే, సో ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫైనల్ ఫేజ్ని అటెంప్ట్ చేయండి. సార్
అసలు ఎక్కడ సార్ మనకు వెబ్సైట్లో చూపిస్తుందా అది అని కొద్ది చెప్పబోతున్నాను, చూడండి. టీజీ వెబ్సైట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్గా చూపిస్తారు చూడండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కొట్టండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఇవి కదండి కాలేజెస్. మనకేంది 178, ఇక్కడ చూడండి నెంబర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. లాస్ట్ వరకు మనకు తెలంగాణ విశ్వవిద్యాలయం కదా, అది ఒకసారి చూపించబోతున్నా. TUCU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిజామాబాద్ డిచ్పల్లి అంటే ఇదే కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సీట్లు ఎలా ఇంక్రీజ్ చేశారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని 66 సీట్లు, 50,000 ఫీజు 50,000. CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎన్ని 66 సీట్లు. CSI కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 66, డేటా సైన్స్ 66. అంటే ఇవి ఎన్ని ఉన్నట్లు మొత్తం 60 × 4 240 ప్లస్ 24 264 ఉన్నట్లు చూడండి. ఇవన్నీ 264 సీట్స్ ఇంక్రీజ్ అయ్యి. ఫీజు చూడండి 50,000. ఎవరికైనా నార్మల్ కాలేజ్ వచ్చింది సార్ మాకు అసలు నచ్చట్లేదు, మాకు యూనివర్సిటీ కావాలి, క్యాంపస్ కావాలంటే ఖచ్చితంగా ఇది చూసుకోండి. ఓకే, ఇంత క్లియర్గా ఇచ్చారు చూడండి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మీకు ఇంకొక పాయింట్ చెప్పబోతున్నా. అసలు ఎన్ని సీట్స్, అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయో చూద్దాం లాస్ట్ వరకు. ఇన్ని కాలేజెస్ మీకు మళ్ళీ చెప్తున్నా, కాలేజ్ కోడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, VREC విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్. ఈ ప్లేస్ చూసుకోండి క్లియర్గా. మనకి ఎన్ని చూపిస్తుంది, నియర్లీ 181 కాలేజెస్ చూపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వచ్చిన కాలేజ్ విషయంలో సాటిస్ఫై లేకుండా, సంతోషం లేదు అంటే ఖచ్చితంగా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో కూడా నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ ఎస్టర్డేనే వీడియో అప్లోడ్ చేశాను. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని, సీట్ రాని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను వెరీ క్లియర్గా ఇచ్చాను. సో మీరు మిస్టేక్ మాత్రం చేయకుండా చాలా జాగ్రత్తగా ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. మీకు క్లియర్గా ప్రూఫ్ చూపించాను కదా. ఓకే, ఇది మరీ చెప్తున్నా. ఎవరన్నా నార్మల్ ఎక్కడో డిస్టిక్లో ఎక్కడో కాలేజ్ వచ్చి ఉండి సంతోషంగా లేరు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వీటికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మరొక్కసారి చెప్తున్నాను, ఇది మీరు మిస్టేక్ చేస్తారేమో అనే భయంతో చెప్తున్నాను. మీరు ఇప్పుడు చూద్దాం, ఇలా వచ్చింది అనుకోండి కాలేజ్. మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ 6th కాలేజ్ అయ్యింది అనుకుందాం. సెకండ్ ఫేజ్లో కాలేజ్ 6th కాలేజ్ సీట్ అలాట్ అయితే ఫైనల్ ఫేజ్లో 6th కన్నా బెటర్ ఉన్నాయి మాత్రమే ఇవ్వండి. బెటర్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. పొరపాటున దీని కిందివి ఇచ్చారు అంటే మీరు ఫైనల్ ఫేజ్ అనవసరంగా అటెంప్ట్ చేశాము అని బాధపడతారు. ఎందుకంటే ఇవి నార్మల్ కాలేజీలు కదా. మీ దృష్టిలో మీరు ఇది కావాలని కోరుకున్నారు, ఇది రాకపోతే ఇది రావాలని కోరుకున్నారు కదా. అలా కోరుకుంటే మీకు ఏమొచ్చింది, 6th కాలేజ్ వచ్చింది సెకండ్ ఫేజ్లో. సో ఇప్పుడు మీరు ఫైనల్ ఫేజ్లో ఈ పైవి మాత్రమే ఆప్షన్స్ ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, అప్పుడే మీకు ఈ 1 to 5లో ఏ కాలేజ్ వచ్చినా మీరు సంతోషపడతారు. ఓకే, 6th కాలేజ్తో కంపేర్ చేస్తే నాకు వచ్చిన కాలేజ్ బెటరే అని సంతోషపడతారు. మీరు మిస్టేక్ చేసినారు అంటే మాత్రం మళ్ళీ నార్మల్ కాలేజ్ వస్తుంది. ఇది సీట్ వచ్చిన వాళ్ళకి. ఇంకా సీటే రాలేదు అన్న వాళ్ళకి ఇప్పుడు ఎంత 1 2 3 ఇలా ఉంటుంది కదా. ఆల్రెడీ నేను వెరీ క్లియర్గా చెప్పాను, కానీ అయినా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో చాలామంది మిస్టేక్ చేశారు. అందుకని చెప్తున్నా, సీట్ రాని వాళ్ళు మ్యాక్సిమం కాలేజెస్ ఇవ్వండి. ఎందుకు అంటే మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో తక్కువ కాలేజెస్ ఇచ్చి దెబ్బతిన్నారు, మీకు ఏ సీట్ రాకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో అన్ని కాలేజెస్ ఆప్షన్స్ ఇవ్వండి మీకు నచ్చినట్లు. ఓకే, మీరు ఏ కాలేజ్ వచ్చినా సంతోషపడేటట్లు. సార్ ఫస్ట్ కాలేజ్ వస్తే ఫుల్ హ్యాపీ సార్, లాస్ట్ కాలేజ్ వచ్చినా నాకు సంతోషమే సార్, సీట్ వస్తే చాలు సార్ అని అనుకుంటున్నారు కదా. మనకి ఎన్ని కనిపిస్తున్నాయి అందులో, మనకు మొత్తం ఓవరాల్గా 181. అవి చూసుకోండి, ప్లేస్ ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి అవన్నీ చూసుకొని మీరు మొత్తం కాలేజెస్ ఆప్షన్ ఇవ్వండి. 100% మీకు సీట్ వస్తుంది.
ఓకేనా. ప్లేస్ ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్లేస్ విషయంలో. ఓకే, అది మీకు దగ్గర కన్వీనియంట్ అని. నా సజెషన్ ఏంటి అంటే, సార్ నా ర్యాంక్ వచ్చేసి 1 lakh అబోవ్ ఉంది సార్, మీరే చెప్పండి సార్ ఏది బెటర్ అంటే, హైదరాబాద్కు దగ్గర ఉన్నాయన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు నార్మల్ కాలేజ్ అన్నప్పుడు మీరు ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిందే, కోర్సెస్ అవన్నీ నేర్చుకునే అవకాశం సిటీకి దగ్గరలో ఉంటుంది. ఏదైనా సిటీకి దగ్గరలో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, అలా ఇస్తే ఏమవుతుంది అంటే, మీరు కాలేజీకి వెళ్తూ ఇక్కడ హైదరాబాద్లో కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ కోర్సెస్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సిటీకి దగ్గరలో ఉన్న కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రెండో పాయింట్, మీకు నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు నాకు ఎలాగూ 1 lakh ఉంది సార్, బెటర్ కాలేజ్ ఎలాగూ రాదు, ఇప్పుడు వచ్చే కాలేజ్ని నేను బెస్ట్ ఎలా మార్చుకోవాలి అనుకుంటున్నా అంటే, మీరు టార్గెట్ చేసుకోవాలి. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న కాలేజెస్ అన్నీ ఇవ్వండి. మీరు ఎక్కడనో ఆదిలాబాద్ దూరం ఉందనుకోండి, చాలా దూరం ఉన్న కాలేజ్ వస్తూ ఉంటే, మీరు అది కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటీ చుట్టూ ఇస్తే మీకు 4 yearsలో మీరు ఫుల్ స్కిల్స్ డెవలప్ చేసుకునే పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. ఓకే, అలా ఇచ్చి నెక్స్ట్ లాస్ట్ ప్రిఫరెన్స్ సిటీకి దూరం ఉన్న కాలేజెస్ అలా ఇవ్వండి. లేదు సార్ నేను మా ఇంటి దగ్గరనే ఉండాలి, మా పేరెంట్స్ని చూసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఇవ్వండి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, ఆల్ కాలేజెస్ సీట్స్ ఇవ్వండి, ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్తగా ఇవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. తెలంగాణ విశ్వవిద్యాలయం చాలా మంచి కాలేజ్, అది మంచిగా ఉంటుంది. క్యాంపస్ అట్మాస్ఫియర్ జాగ్రత్తగా, ఫుల్ క్యాంపస్ అట్మాస్ఫియర్ అంటే క్యాంపస్లో అంటే మనము ఫుల్ చుట్టుముట్టు ఉన్న స్టూడెంట్స్ వల్ల, సీనియర్స్ వల్ల చాలా మంచిగా నేర్చుకునే గైడెన్స్ అనేది పర్ఫెక్ట్ వేలా దొరుకుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.